హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కొంతమంది నాకు మెసేజ్ చేశారు, అలాగే వీడియోస్ కింద కామెంట్స్ కూడా ఆ రీనోటిఫికేషన్ బ్యాచ్ గురించి అడుగుతున్నారు. సార్ గ్రూప్ 1 కూడా ఏదో చేస్తున్నారు సార్, గ్రూప్ 2కి ఈ విధంగా లెటర్స్ రాస్తున్నారు సార్, అది ఇదని. నేనైతే టెలిగ్రామ్ని యూజ్ చేయట్లా అండి. టెలిగ్రామ్ యూజ్ చేయట్లా ఎందుకంటే టైం లేదు. ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, క్లాసెస్ ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయండి. సో ప్రజెంట్ నాకు టైం లేదు. నేను అక్కడికి ఆగిపోవాలని అనుకోవట్లేదు. నేను కూడా వీడియోస్ ఎందుకు చేస్తానంటే మీకు ముందువి మీలో అవేర్నెస్ తీసుకురావడానికి. నేను అసలు అవన్నీ ఆలోచించను. ఎందుకంటే అక్కడే ఆగిపోతున్నారు మీరు. మీలో చాలామంది ఇంకా భయపడుతున్నారు, అది ఇదని. నేను అందుకే వీడియోస్ చేశాను. నేను మళ్ళీ లాస్ట్ చెప్తున్నాను, టెలిగ్రామ్ని నేనైతే వాడట్లా. మీరు ఇంకా వాడుతున్నారు, దాంట్లో మెసేజ్ చదువుకుంటూ ఉన్నారు, ఏం జరుగుతుందో అని ఊహాగానాల్లో బతుకుతున్నారంటే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను బయటపడండి. ఇంకా టెలిగ్రామ్ అనే యాప్ని ఓపెన్ చేయకండి. నేనైతే ఓపెన్ కూడా చేయట్లా ప్రజెంట్, వాస్తవంగా చెప్తున్నా. ఎందుకంటే టైం లేదు, బిజీ షెడ్యూల్లో ఉన్నాము. మీరు కూడా ఏంటంటే ఏదో గొప్పగా అక్కడే ఆగిపోకుండా సాధించడానికి ప్రయత్నించండి. నేను నా స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్పేదే, సబ్స్క్రైబర్స్ చెప్పేది అదే. ఒకటే దగ్గర అందరిలాగే అక్కడే ఆలోచిస్తూ అదే ఊపిలో బతుకుతా ఉన్నామంటే సక్సెస్ కాలేం. కొంచెం బయటపడండి, ఆలోచించండి. అదే కాదు, ఇక జరిగిపోయింది, ఎగ్జామ్ జరిగేది జరగద్ది. మన చేతుల్లో ఏం లేదు. అది మీరు అట్లే ఆలోచించుకుంటూ ఉంటారంటే అది మీ ఇష్టం, నేనేం కాదనట్లా. నా సైడ్ అయితే టెలిగ్రామ్ లేదు ఇప్పుడు ప్రజెంటు. మీరు ఇంకా వాడుతుంటే వాడుకోండి. మళ్ళీ నా వీడియోస్ కింద అయితే కామెంట్ చేయకండి, నేను చూసి కూడా రెస్పాన్స్ ఇవ్వను. ఎందుకంటే అవన్నీ వేస్ట్ అండి, ఏం యూజ్ లేదు. వాళ్ళు ఏదో చేసుకోండి, వాళ్ళ ఆనందం, మనం ఎందుకు చెప్పండి. లాస్ట్కి జరుగుతుంది. సో జరిగిన రోజు ఏముందంటే అవన్నీ వృధా అవుతాయి. ఒకవేళ వాళ్ళకి పాజిటివ్గా జరగదు, ఏం లేదండి. మనకి ఏం దానివల్ల యూజ్ లేదు. మీ యొక్క గ్రోత్ కోసం ఆలోచించండి. మీరు దానికోసమే దానికోసమే చేస్తున్నారంటే రోజుకి ఒక్కొక్కటి అంటారు, వాళ్ళు గొడవలు పడ్డ, వీళ్ళు గొడవలు, అవన్నీ ఏం యూజ్ ఉండదండి మీ లైఫ్లో. సో కొత్తగా ఎన్ని తెచ్చుకోకండి. నేను ఆ గ్రూప్స్లోంచి లెఫ్ట్ కూడా అయిపోండి. మీరు నేను చెప్పేది ఏంటంటే ఆ గ్రూప్స్లోంచి లెఫ్ట్ అయిపోండి. మెసేజ్ రాకుండా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఫోకస్ చేయండి మీ స్టడీ కోసం. మీరు సక్సెస్ అవ్వాలండి. సక్సెస్ అవ్వడానికి ఆలోచించాలి, కానీ వెనకబడిపోవడానికి ఆలోచిస్తారు ఏంటి? ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికే మెసేజ్ చేస్తున్నారు కొంతమంది నాకు. సో అందుకే నేను చెప్తున్నా, దాని నుంచి బయటపడండి. అవైతే నన్ను అడగండి. మీరు అడగండి, దాని గురించే ఉన్న వాళ్ళు అడగండి, దానికి ఆన్సర్స్ చెప్పుకొని ఆనందపడండి. నాకైతే 1% యూజ్ లేదు. నేను వాటి గురించి ఆలోచించను. నేను మీ యొక్క శ్రేయస్ కోసం చెప్తున్నా. నా సబ్స్క్రైబర్స్ కాబట్టి ఎగ్జామ్ జరగద్ది అని చెప్పాను. ఎందుకు నాకు అవసరం ఆ టైంలో? అందరిలాగే జరగదు అని చెప్పినా నన్ను అడిగేవాళ్ళు. ఇప్పుడు అందరిని అడుగుతున్నారా? ఎవరిని అడగట్లా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, జరగదన్నోళ్ళు మేము చెప్తే మీరు నమ్మేస్తారా అంటారు. అయినా కానీ వాళ్ళు ఛానల్లే సబ్స్క్రైబులు చేసుకుని వాళ్ళే చూస్తూ ఉంటారు. మీరు జరగద్ది అని చెప్పి నన్ను తిట్టారు, తర్వాత ఏమో ఇప్పుడు కామ్గా ఉన్నారు, అంతే. ఇప్పుడు వీటి గురించి నేను ఆలోచించను. కానీ ఒక్క 1% అయినా ఉంటారు నా సబ్స్క్రైబర్స్. అందరి గురించి కాకపోయినా కొంచెం సీరియస్గా ఉండేవాళ్ళు, వాళ్ళ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా ఉంటే బయటకు వచ్చేయండి, ప్రశాంతంగా ఉండండి. అవన్నీ మెసేజ్లే రాకుండా చూసుకోండి. జరిగేదో జరగద్ది. అఫీషియల్ న్యూస్లో ఫాలో అవ్వండి, మిగతా అంతా పట్టించుకోకండి. నేనైతే లేను అసలు, అందువల్ల దాని గురించి నాకు తెలియదు, నేను వదిలేసాను. అవి కూడా ముందు మీకు ఎందుకు చేశానంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే. మీలో అర్థమైంది అనుకుంటా క్లారిటీగా. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వస్తే దానికోసం నోటిఫికేషన్లు వస్తే గ్రూప్ 1 ఉన్నాయి, 150 పోస్టులు. నేను ఆల్రెడీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇస్తున్నాను. సో మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. లేదు సార్ ప్రిలిమ్స్ అంటే క్లాసెస్ జరుగుతున్నాయి ఆల్రెడీ, ప్రిలిమ్స్ కావాలన్నా జాయిన్ అవ్వండి. లేదు సార్ మేము ఓన్గా చదువుకుంటామంటే చదువుకోండి, ఏదో ఒకటి చేయండి. అంతేగాని ఖాళీగా అయితే ఉండకండి. జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేయండి, చదువుకునే వాళ్ళు చదువుకోండి. రెండు బ్యాలెన్స్ చేసేవాళ్ళు బ్యాలెన్స్ చేయండి. అంతే. లైఫ్ అనేది అక్కడికే దాంట్లోనే ఆగిపోతాం, ఇంకా అది వచ్చేదాకా మేము ఇంతే అంటే కాదండి. అలా అయితే ముందుకు పోలేరు. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.